ఎవరికో జవాబు చెప్పడం కాదు మహాలక్ష్మి, ఎవరు జవాబు చెప్పాలో వాళ్ళని నిలదీసి అడుగుతాను. ఈ పాపం చేసింది ఎవరో కుండ బద్దలు కొట్టినట్టు వాళ్ళ చేత ఒప్పిస్తాను. గోపి, నువ్వు ఆ పెళ్లి సంబంధాన్ని చెడగొట్టావని మీ నాన్న ఎంతగా మండిపడ్డాడు తెలుసా? మండిపడితే పడినాయి, ఎవరికి భయం అంట? నేనేం సంతలో పశువుని కాదు, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి అమ్ముడుపోవడానికి. ఈసారికి ఎలాగోలా తప్పించుకున్నావు, కానీ ప్రతిసారి ఇలాగే చేస్తానన్నాయి. అప్పటికి వదలలేదనుకో నాకు పిచ్చి అని చెప్తాను. అవసరమైతే మెంటల్ హాస్పిటల్ నుంచి సర్టిఫికేట్ తీసుకొస్తాను. అప్పుడు చూస్తాను నన్ను ఎవరు చేసుకుంటారు. ఇది ఒక పవిత్రమైన దేవాలయమని, ఇక్కడ దేవతలు మాత్రమే కొలువు ఉంటారని, ఆ దేవతల మధ్య నా చెల్లెలు క్షేమంగా ఉంటుందని నమ్మి దాన్ని ఇక్కడ వదిలిపెట్టాను. కానీ అమృతాన్ని పంచే ఈ దేవతల మధ్య విషాన్ని కక్కే భయంకరమైన కాలసర్పాలుంటాయని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను బాబు. అమాయకురాలు, లోకం తెలియని నా చెల్లెలి జీవితం ఇక్కడే నాశనం చేయబడింది. కానీ నా చెల్లెలి జీవితాన్ని కాటేసిన ఆ త్రాచుపామేదో నాకు తెలుసు. పసిబిడ్డలాంటి దాని మీద కన్నేసి కామంతో కళ్ళు మూసుకుపోయి దాని జీవితాన్ని సర్వనాశనం చేసిన ఆ రాక్షసుడెవరో, మానవ రూపంలో ఉన్న ఆ దానవుడెవరో నాకు తెలుసు. వదలను, వాణ్ణి ప్రాణాలతో వదలను. అన్నయ్య, ఏం నువ్వనేది? నిజం, నా గుండెల్ని కాచేస్తున్న నిజం. రాధ జీవితం బుగ్గి పాలైంది అన్న నిజం. రాధకిప్పుడు 3వ నెల. ఎవరు? అది అసలు వద్దు బాబు, వద్దు. దేవుడు లాంటి మిమ్మల్ని కాదు బాబు నేను నిందించింది. మీలాంటి ఉత్తముని అనుమానిస్తే కళ్ళు పోతాయి బాబు, పేలిపోతాయి. రాధను చూసి జాలిపడి మీరు దేవతలాంటి హారికమ్మ కలిసి మీ ఇంట్లో కాదు, మీ గుండెల్లో పెట్టుకున్నారు. మీ కళ్ళల్లో పెట్టుకుని కాపాడుతూ వచ్చారు. కానీ బాబు, తులసి కోట లాంటి ఇంట్లోకి ఒక త్రాచుపాము ప్రవేశించింది. రాధ బ్రతుకులో నిర్దాక్షిణ్యంగా విషాన్ని చిమ్మింది. ఆ కాలకూట విషం అందరి జీవితాల్లో కల్లోలం రేపుతోంది. నవ్వుతూనే నయవంచన చేసిన రాక్షసుడు, రాధ జీవితాన్ని కాటేసిన దుర్మార్గుడు వీడే బాబు, వీడే. సత్యం ఏంటి? నిజాలు తెలుసుకోకుండా ఏంటి ఆవేశం? ఇంకా ఏ నిజం తెలియాలి బాబు? ఈ దుర్మార్గుడు కావాలని రాధతో చనువు పెంచుకోవడం నిజం కాదా?
పలకరించడానికి అనే నెపంతో మా ఇంటికి వచ్చి ముచ్చట్లు పెట్టడం నిజం కాదా? దాని అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని మోసగించడం నిజం కాదా? రాధకిప్పుడు 3వ నెల అనేది నిజం కాదా? రేయ్, ఎందుకురా ఇలా చేశావు? నా చెల్లెలు బతుకుతో ఎందుకురా ఆడుకున్నావు? అన్నం పుణ్యం తెలియని అమాయకురాలు, పిచ్చి తల్లి. మా రాధ దొరికిందిరా నీకు? నీలాంటి మృగాన్ని వదిలిపెట్టకూడదురా. చేయాలి. సత్యం వద్దు సత్యం, చెప్పరా, ఏం చేసావురా? సత్యం, ఆగు, ఆవేశపడకు. ఆవేశం కాదు బాబు, ఇది ఆవేదన. నా గుండెల్ని పిండేస్తున్న నరక యాతన. అటు బతకనీయకుండా ఇటు చావనీయకుండా చేశాడు ఈ చండాలు. ఇప్పుడు ఏం చేయను బాబు? ఊరికెళ్తే నలుగురు ముందు తలెత్తుకోలేదు. మొగుడు లేని అది గర్భవతిని తెలిస్తే ఛీ! ఎందులోనైనా దూకి సావటం తప్ప నాకు వేరే మార్గం లేదు. వీడు చేసిన పాపానికి మేమందరం బలైపోక తప్పదు బాబు, తప్పదు. ఆయన అసలే ఆవేశంలో వెళ్లారు. అక్కడ ఏం జరుగుతుందో ఏమో. ఏంటే చేసిందంతా చేసి ఏంటా చూపు? ముదర శబ్దానా. పుట్టగానే తల్లిని మింగాం, తాళి కట్టి కట్టగానే మొగుని మింగాం. పోనీలే పాపం చేరదీసి నెత్తిన పెట్టుకుంటే ఒళ్ళు కొవ్వెక్కి నా ఇంటి మీదికే తీసుకొచ్చాం. చెప్పవే, చెప్పు, ఎవరు వాడు? ఈ ఊరివాడా, మనూరివాడా? చెప్పవే, చెప్పు. నువ్వు చేసిన పని వల్ల మన వంశ ప్రతిష్ట భ్రష్టు పట్టిపోయింది. 10 మందికి అన్నం పెట్టే మీ అన్నయ్య అందరి ముందు నువ్వు చేసిన చెండాల పని వల్ల తల దించుకునే పరిస్థితి వచ్చింది. ఫలానా సత్యం చెల్లెలు పొగుడు చచ్చాక ఎవరితోనో తిరిగి కడుపు తెచ్చుకుంది అని మన ఊళ్ళో వాళ్ళకి తెలిస్తే మా మొహన తలుపులేస్తారే. రేపు రేపు నాకే గనక ఆడపిల్ల పుడితే దానికి జన్మలో పెళ్లి కాదు, మచ్చపడ్డ వంశం, మానాభిమానాలు లేని కుటుంబం, నీతి జాతి లేని సంసారం అని తాటాకులు కడతారే. ఛీ, నీ బతుకు చెడ చెడ్డాలబ్దానా. ఇంకా ఎందుకే నువ్వు బతకడం? ఏ నూతిలోనో పడి చావే, చావు, చావే, చావు, చావే. నువ్వు చస్తే పీడ విరగడైపోతుందే. నిజంగానే చావే, చావు, వెళ్ళవే, చావు. ముద్రష్టబ్దానా, చెండాలబ్దానా, పోవే, ఇక్కడి నుంచి పో. నీలాంటి వాళ్ళు బతకూడదే, భూమికే భారమే, పోవే, చావే. ఇలాంటి కొవ్వు పట్టిన గాడిదల్ని చంపడం కాదండి, నిలువులా కోసి ఉప్పు పాత్ర వెయ్యాలి, నరికేయాలి, నరికేయాలి. నువ్వెందుకు ఏడుస్తావే ముద్రష్టబ్దానా? నువ్వు చేసిన వెదవ పనికి ఏ నుయ్యో వెతుక్కొని మేమే తలబద్దలు కొట్టుకొని చావాలి. భగవంతుడా, ఏమిటి కర్మ, 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 కర్మ. ఏంటమ్మా నాకీ కర్మ? చిన్నప్పటి నుంచి నిన్ను నా కళ్ళలోని పెట్టుకుని పెంచాను కదమ్మా. నీకు అమ్మా, నాన్న, ఈ అన్నయ్య అని అందరితో అనేతనివి కదమ్మా. చెప్పమ్మా, ఇప్పటికైనా అసలేం జరిగిందో ఈ అన్నయ్యకి చెప్పమ్మా. ఇంకా ఏంటండి చెప్పేది? ఒళ్ళు మదమెక్కి కళ్ళు మూసుకుపోయి ఎవరితోనో పడుకొని. మహాలక్ష్మి, ఆగు, నేను మాట్లాడుతున్నాను కదా. సరే, మంచికో చెడుకో, ఇప్పుడు నీ గతం అంతా పూర్తిగా తెలిసిపోయింది. వంశీబాబు ఇక లేడని నిజాన్ని తెలుసుకున్నా. తప్పు ఒప్పు జరిగిపోయింది. నిన్ను తిట్టి కొట్టి రోడ్డున పడే కంటే కుట్టు చప్పుడు కాకుండా ఈ సమస్యను పరిష్కరించుకోవడమే ఇప్పుడు చేయాల్సిన పని. చెప్పమ్మా, చెప్పవే. ఎవడు వాడు? వాడంటే నీకు ఇష్టమైతే నాతో ఒక్క మాట చెప్పుంటే
వాడి కాళ్ళు గడ్డాలు పట్టుకోనైనా ఈ పెళ్లి జరిపించేవాడిని. ఎప్పటికైనా మించిపోయిందేమీ లేదమ్మా. వాడెవడో చెప్పు. అసలు ఇది అంతా ఎలా జరిగిందమ్మా? వాడే నిన్ను ప్రలోభ పెట్టాడా, లేక నీకు వాడంటే ఇష్టంతోనే? ఏదైనా కాని, వాడెవడైనా కాని వాడి కాళ్ళు పట్టుకుని బతిలాడతాను. కాదంటే వాడి మెడలు వంచి ఈడ్చుకొస్తాను. నీ మెడలో మళ్ళీ పసుపు తాటు కట్టిస్తాను. నీకు మళ్ళీ కొత్త జీవితం ఏర్పడేలా చేస్తానమ్మా. చెప్పమ్మా, వాడి పేరు చెప్పు. వాడెక్కడుంటాడో చెప్పమ్మా. చెప్పమ్మా, చెప్పు. చెప్పవే. అమ్మా, అదలా చెప్పదండి. కడుపులో పేగులు తెగిపోయేలా మీరు అరుస్తున్నా గుండ్రాయిలా గుడ్లప్పగించి చూసిందే గాని పెద విప్పేమైనా చెప్పిందా? చెప్పదు. ఎందుకంటే బావి వరుసలు మర్చిపోయి ఎవరితోనో తిరుగుంటుంది. అందుకే నోరు ఇప్పడం లేదు, పేరు చెప్పడం లేదు. ఇక మనకు వేరే దారి లేదండి. ఇంత విషయం తీసుకొండండి. గుట్టుక్కున మింగి చచ్చైనా ఈ బాధ నుంచి బయటపడదాం. విన్నావుగా, మీ వదిన చెప్పినట్టుగా కట్టకట్టుకుని చావటం తప్ప మరో మార్గం లేదు. నువ్వు చేసిన ఈ చండాల పని వల్ల నేను, కడుపుతో ఉన్న మీ వదిన, ఇంకా పూర్తిగా రూపమైన దిద్దుకుని నా బిడ్డ బలవంతంగా చావాల్సిన గతి పెట్టించావు కదే. ఛీ, ఏం జన్మేనిది. ఆలోచిస్తే నాకు మీ వదిన చెప్పింది నిజమనిపిస్తోంది. కొట్టినా తిట్టినా బతిమిలాడినా వాడి పేరు చెప్పటం లేదంటే ఖచ్చితంగా వాడెవడో వావి వరుస కాని వాడే ఉంటాడు. అందుకే నువ్వు మేము చస్తామన్నా కూడా నోరు మెదపటం లేదు. అవును, అంతే అయింది. అలాంటప్పుడు నీకోసం మేమెందుకు చావాలి? నేనెందుకు చావాలి? మీ వదినెందుకు చావాలి? అభం శుభం ఎరిగిన నా బిడ్డ ఎందుకు చావాలి? మేం కాదే, నువ్వే చావాలి. చావే. విషం మింగే చస్తావు, ఉరేసుకొని చస్తావు, ఎందులో నేను దూకే చస్తావు. నీ ఇష్టం. నీకింక బతికే అర్హత లేదే. పోవే, ఎందులో నేను దూకి చావు. చండాల పుట్టాల. ఇంకా నిలబడ్డావే? ఓ, దేవుళ్లాంటి మీ అన్నయ్య చావు అన్నాడంటే ఆయన మనసు ఎంతగా గాయపడిందో, ఆయన గుండె ఎంతగా రగిలిపోయిందో. ఓ, రోడ్డున పడి ఒక్కడితో కాదు 100 మందితో పొర్లు. నీకే మాత్రం మానాభిమానం ఉంటే ఒక్కరోజు కూడా బతకు. చావే, వెంటనే చావు. నువ్వు చచ్చావని తెలిసాకే మా ఇంట్లో పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేసుకుంటాను. నీ పీడ విరగడైందని తెలిసాకే మళ్ళీ దేవుడికి దీపం ముట్టిస్తాను. అప్పటిదాకా ఈ మంట చల్లారదు. పో! నీకోసం మేమెందుకు చావాలి? నేనెందుకు చావాలి? మీ వదినెందుకు చావాలి? అభం శుభం ఎరిగిన నా బిడ్డ ఎందుకు చావాలి? మేం కాదే, నువ్వే చావాలి. చావే. విషం మింగే చస్తావు, ఉరేసుకొని చస్తావు, ఎందులో నేను దూకే చస్తావు. నీ ఇష్టం. రోడ్డున పడి ఒక్కడితో కాదు 100 మందితో పొర్లు. నీకే మాత్రం మానాభిమానం ఉంటే ఒక్కరోజు కూడా బతకు. చావే, వెంటనే చావు. నీకింక బతికే అర్హత లేదే. పోవే, ఎందులో నేను దూకి చావు. చావే. విషం మింగే చస్తావు, ఉరేసుకొని చస్తావు, ఎందులో నేను దూకే చస్తావు. నీ ఇష్టం. ఎందుకురా ఇలా చేసావు? నువ్వింత తొందరపడతావని నేను కల్లో కూడా అనుకోలేదు. చేసిందంతా చేసి ఎందుకురా అలా చూస్తావు? గోపి, రాదంటే నీకిష్టమని ఒక్కసారి కాదు 100 సార్లు చెప్పావు. ఆ సంగతి నాకు తెలుసు. కానీ నువ్వు చేసిన మాత్రం తప్పు. ముమ్మాటికి తప్పు.
సత్యం అన్నయ్యకి మండి నా మొహం చూపించకుండా చేశావు కదరా. పాపం పిచ్చి పిల్ల అన్నం పుణ్యం ఎరుగని రాధకి మాయ మాటలు చెప్పి మచ్చకి చేసుకుని ఇంత ద్రోహం. ఛీ! తిట్టవే, నీ కోపం చల్లారే వరకు తిట్టు, భరిస్తాను. అంతేగాని రాధకి ద్రోహం చేశానని మాత్రం అనొద్దు ప్లీజ్. ఏ ఇది ద్రోహం కాదా, పాపం కాదా, అన్యాయం కాదా? చెప్పరా, చెప్పు. పెళ్ళై భర్తను కోల్పోయిన రాధకి ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంటే నలుగురు నవ్విపోతారు, నానా మాటలు అంటారు. అసలు అసలు రాధ మాత్రం నీతో తలుచుకుంటేనే కంపరంగా ఉంది. హరి, ఇందులో రాధ తప్పేం లేదు, తన్నేమనుకో. ఆ పెద్ద ప్రేమ కారిపోతుంది రాధ మీద, తనను ఒక్క మాట కూడా అనకూడదట. సరే, రాదంటే తెలిసి తెలియని వయసులో ఉన్న అమాయకురాలు. మరి మరి నీ బుద్ధేమైందిరా? నీ చింటూగాడి కోతి చేష్టలకు సంబరపడిపోయి నీ కొద్దిగా దగ్గరైతే దాన్ని అవకాశంగా తీసుకుని మిమ్మల్ని నమ్మి రాధను మీ దగ్గర వదిలిపెడితే ఇదా మీ నిర్వాకం అని సత్యవాన్ని నిలదీస్తుంటే సిగ్గుతో నాకెందులోనైనా దూకి చావాలనిపించింది. మీ ఇంట్లోనే ఏం జరుగుతుందో తెలియనంత గుడ్డిగా కళ్ళు మూసుకున్నారా అని మండిపడుతుంటే తన మొహంలోకి చూడలేక నా తల పాలిపోయింది. ఎందుకురా ఎందుకురా తొందరపడ్డావు? అన్ని సక్రమంగా కుదిరితే నా అంతటి నేనే రాధతో నీ పెళ్లి జరిపిస్తానని చెప్పాను కదా. ఈలోగా ఎందుకురా తప్పు చేశావు? నన్ను ఆయన్ని తలెత్తుకోనివ్వకుండా చేశావు. ఆయన వాడివి కదా, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాడివి కదా అని చేరదీస్తే నువ్వు మగాడు అనిపించుకున్నావు కదరా. చిచి, రాధకెంత శిక్షణ విధించావురా. ఎంత దరిద్ర పని చేశావే, చెప్పవే. ఎవడు వాడు? ఎవరితో తిరిగి ఈ పాపాన్ని మూటగట్టుకున్నావు? నీలాంటి దాన్ని నా చెల్లెలు అని చెప్పుకోవటానికి సిగ్గుపడేలా చేశావు కదే. ఏం కాదే, నువ్వే చావాలి. చావే, విషం మింగే చస్తావు, ఉరేసుకొని చస్తావు, ఎందులో నేను దూకే చస్తావు, నీ ఇష్టం. నీకే మాత్రం మానాభిమానం ఉంటే ఒక్కరోజు కూడా బతకు. చావే, వెంటనే చావు. నీకింక బతికి అర్హత లేదే. పోవే, ఎందులో నేను దూకి చావు. దయచేసి ఈ నిజాన్ని మన ఇద్దరి మధ్య ఉండనివ్వండి. ఎవ్వరికీ చెప్పకండి, ముఖ్యంగా హారికక్కకి. అలా చెప్పనని మాట ఇవ్వండి. నువ్వే చావాలి. చావే, ఒక్కరోజు కూడా బతకు. చావే, వెంటనే చావు. విషం మింగే చస్తావు, ఉరేసుకొని చస్తావు, ఎందులో నేను దూకే చస్తావు, నీ ఇష్టం. ఎందులో నన్ను దూకి చావే అన్నాను. నేనే బాబు,
ఒళ్ళు తెలియని ఆవేశంతో ఊరుకో సత్యం.